వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్ ఇన్ హెల్త్. ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు గైస్. హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ అనేది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్. దీని గురించి నేను మీకు ఫుల్ గైడెన్స్ అనేది ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హెవెన్ ఇన్ హెల్త్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే గైస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మీరేం చేయాలంటే, మీరు ఒక లాంగ్ వీడియో పెడుతున్నారు అనుకోండి. ఆ లాంగ్ వీడియోని మీరు ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అని చెప్తాను. అలా చెప్పేస్తే కొంతమందికి అర్థమైన వాళ్ళు చేసుకుంటారు, అర్థం కాని వాళ్ళు ఎలా చేయాలి అని తెలియని వాళ్ళకి మీరు ఎలా చెప్తారు, ఓన్లీ అలా చెప్పేస్తే వాళ్ళకి తెలియదు కదా ఎలా సబ్స్క్రైబ్ చేయాలో అనేది. సో దట్స్ ద రీజన్. మీరు ఇంకో ఫోన్ మీ దగ్గర మీరు ఏదైతే ఛానల్ యూట్యూబ్లో పెట్టారో ఆ ఛానల్ కాకుండా ఇంకో ఫోన్ తీసుకొని మీ ఛానల్ని క్లిక్ చేసి దాంట్లో మీ ఛానల్లో వీడియోని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకొని లైక్ బటన్ని క్లిక్ చేసేస్తే ఆ వీడియో అదే మీరు ఏదైతే రికార్డ్ చేశారో వీడియోని, ఆ వీడియో క్లిప్ని మీ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అని చెప్పగానే ఇప్పుడు నేను చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వచ్చింది కదా, అలా మీ వీడియోలో కూడా రావాలి. అలా వస్తే వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలిసి ఇంకా చేసుకునేడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకు అలా చేసుకోండి గాయస్. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ షార్ట్ వీడియోస్కి కూడా అలానే. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబ్ అనేది వేరే చోట ఉంటుంది కదా, కింద ఉంటుంది కదా, కాబట్టి దాన్ని కూడా మీరు షార్ట్ వీడియోస్కి కూడా మీరు సబ్స్క్రైబ్ గాయస్ అని చెప్పగానే ఆ వీడియో అక్కడ వచ్చేలాగా మీరు ఎడిట్ అనేది చేసుకోండి. అండ్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయారు. దీనివల్ల మీకు రావచ్చు ఏమైనా డౌట్ రావచ్చు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో యూట్యూబ్ నుంచి మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని అలా క్లిక్ పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. డోంట్ వరీ గాయస్, ఏమీ అవ్వదు. మీ వీడియోని ఒకసారి కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కాబట్టి ఏం కాదు, అలా చేయండి. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్స్ మై సజెషన్ టు యూ గైస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి మీ వీడియోస్ని షేర్ చేసి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ని, ఈ ఛానల్లో ఈ కంటెంట్ వస్తుంది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని ఒక 1 month అయినా మీరు ఆ ఛానల్ని, మా ఛానల్ని ఫాలో అవ్వండి అని వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఫాలో అయితే యూట్యూబ్లో మీ ఛానల్ అనేది గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గాయస్. కాబట్టి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. దీంట్లో మనం వాళ్ళకి చెప్తే మన యూట్యూబ్ ఛానల్ ఎందుకు అని కొంతమందికి ఏమనుకుంటారు, ఏమైనా బాగోదు ఫ్రెండ్స్కి చెప్పాలంటే నాకు నామోషి అలా అనుకుంటే అవ్వదండి. అలా లేకుండా మీరు అందరికీ షేర్ చేస్తేనే మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. యూట్యూబ్ గ్రో అవ్వాలంటే మీరు కొంతమందికి స్టార్టింగ్లో షేర్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది గాయస్. అది నా సెకండ్ పాయింట్. అండ్ మై థర్డ్ పాయింట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ పాయింట్ అయితే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ గాయస్. నోట్ దిస్ పాయింట్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, ఏంటి పాయింట్ అని అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, మీరు లాంగ్ వీడియోస్ పెడుతున్నారు కదా, ఆ లాంగ్ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అయినా డ్రాయింగ్ అయినా వీడియో పెడుతున్నాను. ఆ వీడియో మీరు ఎంతసేపు తీస్తున్నారు, ఒక 5 minutes or 3 minutes అలా అనుకోండి. అలా అంత పెద్ద వీడియో చూడడానికి ఇష్టపడుతున్నారా? లేదంటే షార్ట్ వీడియోస్, ఆ వీడియోని మీరు స్పీడప్ చేసి 1 minute చేస్తే ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా. కాబట్టి మీరు లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ని ఎక్కువగా ప్రిఫర్ చేసి షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఇట్స్ మై పర్సనల్ సజెషన్ గాయస్. నాకైతే ఆ ఐడియా సూపర్గా ఏమంటారు సబ్స్క్రైబర్స్ని తెచ్చింది. నాకైతే ఫుల్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ షార్ట్స్ వల్లే వచ్చాయి మోస్ట్లీ. అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని మీరు షార్ట్సే పెట్టండి అని నా సజెషన్. అలా అని లాంగ్ వీడియోస్ పెట్టద్దా అని కాదు, లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి, బట్ షార్ట్స్ ఎక్కువ పెట్టండి అనేది మై ఒపీనియన్. అండ్ నా ఫోర్త్ పాయింట్ ఏంటి అనుకుంటున్నారా? ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే వీడియో తీస్తున్నారో ఆ వీడియో లోపల మనం ఫస్ట్ థంబ్నెయిల్ అనేది సూపర్గా అట్రాక్ట్ అయితేనే ఆడియన్స్కి మీ వీడియో క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గాయస్. కాబట్టి థంబ్నెయిల్ అనేది మీరు చాలా క్రియేటివ్గా, అట్రాక్టివ్గా చేయాలి. అది ఎలాగా అనుకుంటున్నారో అది కూడా నేను చెప్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చేస్తున్నారు అనుకోండి, కుకింగ్ వీడియోనే అనుకోండి గైస్. ఆ కుకింగ్ వీడియోలో మీరు బిర్యానీ చేస్తున్నారు అనుకోండి, బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది కదా, లాస్ట్లో మీరు ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉంటారు కదా, ఆ ప్లేట్లో సర్వ్ చేసుకున్న బిర్యానీని ఒక ఫోటో క్లిక్ చేసి ఆ ఫోటోని థంబ్నెయిల్లో పెట్టి హౌ టు మేక్ బిర్యానీ అని దాని మీద రాసేస్తే దట్స్ ఆల్ గైస్. ఇంతే గైస్, థంబ్నెయిల్ని ఇలానే పెడతారు గైస్. అండ్ మీరు ఇంకా ఏమైనా క్రియేటివ్ ఐడియాస్ ఉంటే మీరు కూడా దాన్ని యూస్ చేయండి గైస్ అండ్ అప్లై టు యువర్ థంబ్నెయిల్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. అండ్ మై ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు కంటెంట్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరు మోస్ట్ వైరల్ అయిన వీడియోస్, ట్రెండింగ్ పాపులర్ వీడియోస్ని పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్రాక్ట్ టు వాట్ ట్రెండింగ్ నౌ అనేది. ట్రెండ్లో ఏముంటే దాన్నే ఎక్కువ పీపుల్ చూడడానికి ఇష్టపడతారు కాబట్టి అలాంటి వీడియోస్ చేయండి. దీస్ ఆర్ మై సజెషన్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.